మాస్టర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా వీసా దగ్గరికి వచ్చేస్తుంది అనే టైంకి మనందరికీ ఉండే ఒక మెయిన్ టెన్షన్ లోన్ లోన్ లోన్. మీరు వీసాకి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా చూపించుకుంటే మీ వీసా అప్రూవల్ ఛాన్సెస్ అంతా బాగుంటాయి. ఒకవేళ మీ ప్రొఫైల్ అంతా బాగుండి, అంటే మీ బీటెక్ సిజిపిఏలు అన్నీ బాగుండి, మీ బీటెక్ సిజిపిఏ మీకు వచ్చిన యూనివర్సిటీ అడ్మిషన్ కూడా మంచి యూనివర్సిటీ నుంచి వచ్చి అన్నీ బాగుండి, మీరు ఆ యూనివర్సిటీ ఫీజు మీ ఫైనాన్షియల్గా మీరు చూపించుకోలేకపోతే మీ వీసా ఫస్ట్ వెంటనే రిజెక్ట్ అయిపోయింది. సో మీ వీసా యాక్సెప్ట్ అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ డాక్యుమెంట్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. బట్ ఐ నో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ప్రాపర్టీ లేకపోవడమో, లేకపోతే సిబిల్ స్కోర్ లేకపోవడమో, లేకపోతే కోసైనర్ లేకపోవడం, ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఆ చిన్న చిన్న రీజన్స్ వల్ల మీకు లోన్ రాకపోవడం, ఆ లోన్ రాకపోవడం వల్ల మీ మాస్టర్స్ ప్లాన్ మొత్తం ఆపేసుకోవాల్సి వచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కొంతమందికి. సో మీకు ఈ సిచ్యువేషన్ రాకూడదని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియోలో నీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు కొలాటరల్ ప్రాపర్టీ లేకపోయినా నాన్ కొలాటరల్ లోన్ ఎలా తెచ్చుకోవచ్చు అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వే చెప్తాను. అండ్ ఇంకో హైలైట్ ఏంటి అంటే, మీరు ఇంకా ఇప్పుడిప్పుడే మాస్టర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుండి మీకు ఇంకా ఏ యూనివర్సిటీ అడ్మిట్ రాకపోయి, అంటే మీరు ఒక యూనివర్సిటీ ఫైనలైజ్ చేసుకోకపోయినా మీకు మీ ప్రొఫైల్కి తగ్గట్టు లోన్ వస్తుందా రాదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తా. సో సింపుల్గా జస్ట్ ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోలో మీకు లోన్ గురించి మొత్తం నీట్గా క్లారిటీ వచ్చేసింది. సో ఏంటి మరి స్టార్ట్ చేద్దామా? సో మామూలుగా జనరల్గా ఏంటి అంటే, ఒక స్టూడెంట్ లోన్ తీసుకోవాలి అనుకుంటే ఎలా ఆలోచిస్తాడంటే, ఓకే నాకు ప్రాపర్టీ ఉంటేనే లోన్ వచ్చిద్దేమో, ప్రాపర్టీ లేకపోతే నేను ఇంకా లోన్ తీసుకోలేనేమో, నాకు చదవడానికి మాస్టర్స్ చేయడానికి డబ్బులు సరిపోవేమో, ఇలా ఆలోచిస్తాడు. సో మీరు మీ మాస్టర్స్ చేయడానికి మీ ఫాదర్ దగ్గర, మీ పేరెంట్స్ దగ్గర మనీ లేకపోయినా, లేకపోతే వాళ్ళ దగ్గర మనీ ఉండి మీరు వాళ్ళ మీద డిపెండెన్సీ అవ్వకుండా మీరు సొంతంగా మీరే లోన్ తీసుకొని మొత్తం అంతా మీ సొంతంగా మీ కాళ్ళ మీద మీరే నిలబడాలి అనుకుంటుంటే, సో మీకు లోన్ తీసుకోవడం చాలా మంచి ఆప్షన్. బట్ ఏంటి అంటే, చాలా మందికి లోన్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏ దాంట్లో మంచి ఇంట్రెస్ట్ రేట్ చూసుకోవాలి, ఇది ఎవరికి తెలియదు. సో మీకు దీని గురించి ఒక ఫస్ట్ క్లారిటీ ఇస్తా. సో ఎడ్యుకేషన్ లోను 2 రకాలు ఉంటాయి, మీకు తెలిసిందే, కొలాటరల్ ఇంకా నాన్ కొలాటరల్. సో కొలాటరల్ అంటే ఏంటి అంటే, మీరు ఒక ప్రాపర్టీ పెట్టాలి, అప్పుడు మీకు లోన్ ఇస్తారు. నెక్స్ట్ ఇది నాన్ కొలాటరల్ లోన్. సో ఇది ఎలాగంటే, మీరు ఏం ప్రాపర్టీ లేకపోయినా మీ కోసైనర్ మీద డిపెండెన్సీతో మీకు లోన్ అయితే ఇచ్చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఎక్కువ ఫోకస్ చేద్దాం, ఎందుకంటే కొలాటరల్ అంటే ఏముంది, పెద్ద మీ డాక్యుమెంట్ ఉంటే మాక్సిమం అన్ని బ్యాంక్ లోన్ ఇచ్చేస్తాయి. సో దీని గురించి నేను ఎక్కువ స్ట్రెస్ చేయాలనుకోవట్లేదు. సో నాన్ కొలాటరల్ లోన్ గురించి ఎక్కువ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మందికి ఏంటి అంటే, పాపం ఇలా కొలాటరల్ పెట్టడానికి ప్రాపర్టీ ఉండకపోవడమో, లేకపోతే ఇలా చాలా పాపం ఇష్యూస్ ఉంటాయి. సో మీకు ఏ ప్రాపర్టీ కొలాటరల్ గా పెట్టడానికి లేదు అన్నప్పుడు మీరు నాన్ కొలాటరల్ లోన్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి, మీరు నాన్ కొలాటరల్ లోన్ నాకు వచ్చేస్తుంది అని చెప్పి మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోయి అన్ని బ్యాంకులు తిరిగేసి ఇలా నాకు లోన్ కావాలి, నాన్ కొలాటరల్ లోన్ కావాలని డైరెక్ట్ బ్యాంకు పెడితే వాడు అవి చెక్ చేసి లేదు నీకు కుదరదని చెప్పి పంపించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీకు ఏంటి అంటే, ఒక మంచి గైడెన్స్ ఉండాలి, ఏ బ్యాంకుకి వెళ్ళాలి, మీ ప్రొఫైల్ కి తగ్గట్టు ఏ బ్యాంకు మీకు మంచి ఇంట్రెస్ట్ కి మీకు లోన్ ఇస్తుంది అని చెప్పేసి మంచి గైడెన్స్ ఉండాలి. సో ఈ గైడెన్స్ ఇవ్వడానికి నేను మంచిగా ఒక ప్లాట్ఫామ్ చెప్తున్నా చూడండి మావా, జ్ఞాన్దాన్ వెబ్సైట్. వీళ్ళు ఏంటి అంటే, జ్ఞాన్దాన్ వాళ్ళు మీ ప్రొఫైల్కి తగ్గట్టు బ్యాంకులో మీకు మంచి ఇంట్రెస్ట్కి లోన్ వచ్చింది, మీ ప్రొఫైల్కి తగ్గట్టు దేంట్లో మీకు లోన్ కరెక్ట్గా వచ్చింది క్లియర్గా వీళ్ళు హెల్ప్ చేస్తారనమాట. సో మీకు ఒకవేళ కొలాటరల్ ప్రాపర్టీ పెట్టడానికి ప్రాపర్టీ ఉండి, మీకు కోసైనర్ ఉండి, అన్ని సిబిల్ స్కోర్ మంచిగా ఉండి, అన్ని మీకు ప్రొఫైల్ అంతా బాగుంది, మీరు ఒక ఐసిఐసి బ్యాంక్ వెళ్ళారనుకోండి, వాడు ఏం చేస్తాడు, మీకు ప్రొఫైల్ అన్ని తీసుకొని వాడు డబుల్ కమిషన్ కొట్టడానికి 13% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు అనుకుందాం. 13% ఇస్తే మీకున్న కొలాటరల్ ప్రాపర్టీ, కోసైనర్ ఇంకా సిబిల్ స్కోర్కి 13% అనేది చాలా ఎక్కువ అయింది. అండ్ ఇంట్రెస్ట్ రేట్కి మీకు చాలా లాస్ చేసుకుంటారు. 1-2% ఇంట్రెస్ట్ రేట్తో మీకు చాలా లక్షల్లో మిగిలిపోయింది డబ్బులు. సో చాలా లాస్ అవుతారు. కాబట్టి సో మీరు ఒక మంచిగా అన్ని బ్యాంకుల్లో చెక్ చేసుకోవాలి, ఎంత దాంట్లో ఎంత తగ్గుద్ది అని. ఇలా చెక్ చేసుకోవాలని చెప్తున్నా కానీ చెప్పి డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి అన్నిటికీ లోన్ అప్లై చేసుకుంటూ వెళ్ళారంటే, అన్ని బ్యాంకులో లోన్ అప్లై చేశారంటే మీ సిబిల్ స్కోర్ కిందికి వెళ్ళిపోయింది, పాతాళంలోకి వెళ్ళిపోయింది. సో అలా చేయకూడదు. మీరు బ్యాంకుకి వెళ్ళి హార్డ్ చెక్ చెప్పకుండా మీరు సాఫ్ట్ చెక్ చేయించుకోవాలన్నమాట. సో సాఫ్ట్ చెక్ అంటేనే ఇది జ్ఞాన్దాన్ లాగా. సో మీకు కొలాటరల్ గా ప్రాపర్టీ పెట్టడానికి ప్రాపర్టీ ఉన్నా లేకపోయినా, లేకపోతే మీ కోసైనర్ ఉన్నా లేకపోయినా, మీ ప్రొఫైల్కి తగ్గట్టు మీకు ఏ బ్యాంక్ అయితే మీకు వెంటనే లోన్ ఇచ్చింది, ఏ బ్యాంక్లో మీకు లోన్ తీసుకుంటే మీకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వచ్చిందని చూసుకోవాలి. సో అందుకే చెప్తున్నా, జ్ఞాన్దాన్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జస్ట్ అక్కడికి వెళ్ళి మీరు ఆ లింక్లో మీరు మీ డీటెయిల్స్, మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు అంటే మీకు లోన్ ఎంత వచ్చింది, మీకు లోన్ ఎక్కడ ఏ బ్యాంక్లో ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏ బ్యాంక్లో మీకు తక్కువ రేట్కి ఇంట్రెస్ట్ రేట్ వచ్చింది, అన్ని క్లియర్గా ఇచ్చేస్తుంది. మొత్తం అంతా ఆ వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది అనమాట. జస్ట్ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, యూజ్ చేసుకోండి. అంతకంటే ముందు మీరు ఈ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారో అనే గురించి మాట్లాడుకుందాం. ఈ లోన్ తీసుకునేటప్పుడు ఎక్కడెక్కడ కష్టాలు పడతారో చూద్దాం. సో ఇది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో ఏంటి అంటే, మన స్టూడెంట్కి ఇప్పుడెప్పుడే మనం బీటెక్ కంప్లీట్ చేసి అలా వచ్చి ఉంటాం, మనకి ఏం తెలియదు బ్యాంకుల గురించి. సో అంటే నేను కూడా అలాగే వచ్చాను కదా, సో నాకు కూడా పెద్ద ఏం తెలిసేది కాదు. నేను మళ్ళీ అన్ని మెల్లగా మాస్టర్స్ ప్రాసెస్లో అన్ని తెలుసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటి, మనం వస్తాం ఈ బ్యాంకుల గురించి ఏం తెలియదు, ఈ ఫైనాన్షియల్గా లోన్ అంటే ఒక బ్యాంక్లో అప్లై చేసి వచ్చేసి తీసేసుకోవడం అంతే అనుకుంటాం. బట్ అది కాదు, మీరు డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి మనకి ఇండియాలో, చాలా బ్యాంక్స్ ఉన్నాయి ఇండియాలో. సో ఆ బ్యాంక్స్లో మీరు చెక్ చేసుకోవాలన్నమాట, ఏ బ్యాంక్లో మీకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వస్తుంది, ఏ దాంట్లో మీకు మనీ ఎక్కువ సేవ్ అవుతుంది అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. లక్షల్లో ఫీజులు పే చేస్తుంటారు, లక్షల్లో మొత్తం ట్రాన్సాక్షన్లు అవ్వాల్సి వస్తుంది. సో మీరు చాలా మనీ అయితే సేవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి మీకు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇది లోన్ అప్రూవల్. సో ఇది ఎంత టఫెస్ట్ పార్ట్ అంటే మావా,
మనకు సినిమా కనపడిపోయింది. ఎందుకు నా విషయంలోనే చూడండి, నా విషయంలో నాకు 2 సార్లు లోన్ రిజెక్ట్ అయింది. సో మీకు ఆ వీడియోలు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. సో అప్పుడు నాకు అంత గైడెన్స్ లేదనమాట. 2 లోన్లు రిజెక్ట్ అవ్వడానికి నాకు అంత గైడెన్స్ లేకపోవడం వల్లే నాకు రిజెక్ట్ అయ్యాయి. సో నెక్స్ట్ దాని తర్వాత ఏంటి అంటే మళ్ళీ లోన్ వచ్చింది నాకు, అది వేరే విషయం అనుకోండి, దీంట్లో చెప్పాలనుకోవట్లేదు. సో ఈ లోన్ అప్రూవల్ ఏంటి అంటే ఇప్పుడు మీరు SBI బ్యాంక్ తీసుకుందాం. ఈ బ్యాంకుకి మీరు వెళ్ళారు, లోన్ కావాలన్నారు, మీ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు ఒక డాక్యుమెంట్ లిస్టర్ అన్ని తీసుకుపోయి మీరు మీ ప్రొఫైల్ అంతా ఇచ్చి నాకు లోన్ కావాలంటారు. వాళ్ళు SBI గవర్నమెంట్ బ్యాంక్ గురించి తెలిసిందేగా, వాళ్ళు అస్సలుకి పట్టించుకోరు మనది. 20 రోజులు 25 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచి అది కావాలి ఇది కావాలంటారు. మళ్ళీ అవన్నీ తెచ్చిన తర్వాత ఇంకోటి అది కావాలి ఇది కావాలంటారు. మళ్ళీ ఆ వాడి దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అని తిప్పించుకుంటూ ఉంటారు అనమాట, మనల్ని కావాలని తిప్పించుకుంటారు. సో ఇలాంటివన్నీ అవ్వద్దు అనుకుంటే ప్రైవేట్ బ్యాంకులు పోవాలి. సో ప్రైవేట్ బ్యాంకులు పోతే ఏంటి, వాడు కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తారు. సో ఇలాంటివి చాలా ఉంటాయి ఈ లోన్ అప్రూవల్స్లో. సో మన ప్రొఫైల్ ఎంత బాగున్నా వాళ్ళు లాస్ట్కి అంత ఎండింగ్ ప్రాసెస్లో మీకు డిస్పర్స్ చేయను, నీకు లోన్ రిజెక్ట్ చేస్తానని చెప్పి ఛాన్సులు కూడా ఉంటాయి. ఈ లోన్ అప్రూవల్ అనేది చాలా చిరాకు తెప్పిస్తుంది. సో దీనికి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు జ్ఞానదాన్ వాళ్ళు. నెక్స్ట్ ఇంకా థర్డ్ది ఇంట్రెస్ట్ రేట్స్. ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఏంటి అంటే మనకి వడ్డీ అనమాట. ఈ వడ్డీ గురించి మన స్టూడెంట్స్కి పెద్ద ఐడియా నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 10% ఇంట్రెస్ట్, 11% ఇంట్రెస్ట్, 12% ఇంట్రెస్ట్ అంటారు. సో ఏముందిలే 1%, 2%గా ఇంట్రెస్ట్ రేట్ పోతే పోయింది, ఎక్కువ తీసేసుకుందాంలే అనుకున్నారంటే ఆ 2% ఇంట్రెస్ట్ రేట్తో మీకు 1 లక్ష 2 లక్షలు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ కూడా అవ్వచ్చు. లాంగ్ టర్మ్లో చూసుకుంటే మీకు 10 lakhs వరకు లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీని గురించి కూడా మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకా 4th అయితే కరెక్ట్ బ్యాంక్ మీరు చూస్ చేసుకోవడం. సో ఇలా ఎందుకు చెప్తున్నా అంటే మీరు చెప్పానుగా ఇంతకుముందే 4 బ్యాంకులు తీసుకున్నారు అంటే 4 బ్యాంకుల్లో మీకు ఒకటేమో 10%, ఒక 11%, ఒక 12%, ఒక 13% ఇచ్చారనుకుంటే మీరు ఆబ్వియస్లీ 10% తీసుకున్నారంటే మీకు చాలా మనీ సేవ్ చేసుకున్నట్టే. లేదు మీరు డైరెక్ట్గా ఒకే ఒక బ్యాంకుకి అదే 13% ఉన్న బ్యాంకుకి అప్లై చేసి మీ దాంట్లో తీసుకున్నారు అంటే మీకు 3% లాస్ వస్తుంది. 3% మీకు 10 సంవత్సరాలు చూసుకుంటే దగ్గర చాలా ల్యాక్స్లో మనీ వేస్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు దాకా చూసారుగా ఇన్ని ఉంటాయి అనమాట. ఒక లోన్ అప్రూవ్ అయ్యి మీకు డబ్బులు యూనివర్సిటీకి ఫీ కట్టడానికి, మీకు అకౌంట్లోకి డబ్బులు రావడానికి ఇన్ని ప్రాసెస్ ఉంటుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఇంత ప్రాసెస్లో మీకు ఈ ప్రాసెస్ మొత్తంలో మీకు హెల్ప్ చేయడానికి జ్ఞానదాన్ వాళ్ళు ఉన్నారు మామ. అంటే ఈ జ్ఞానదాన్ వాళ్ళని నేను లాస్ట్ ఒక 6 months నుంచి మన సబ్స్క్రైబర్స్ కూడా రెఫర్ చేస్తున్నా. సో అందరికీ లోన్లు అయితే హ్యాపీగా వచ్చేసాయి అండ్ అందరికీ వీసాలు కూడా వచ్చేసాయి. అందరూ ఇప్పుడు అమెరికాలో, యూఎస్లో, కెనడాలో, యూకేలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. సో అందరికీ వీళ్ళైతే లోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అందుకే చెప్తున్నా, మీరు ఇప్పుడు మాస్టర్స్ ప్రాసెస్ మధ్యలో ఉండి మీకు లోన్కి అటు ఇటు అవుతుంటే జస్ట్ వెళ్ళి ఆ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లోకి ఆ లింక్ క్లిక్ చేసి మీ ప్రొఫైల్ మొత్తం ఇచ్చి మీరు మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. మీకు ఏ బ్యాంక్లో మంచి లోన్ వచ్చింది అనేది ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు ఇంకా మాస్టర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేయకపోయినా పర్లేదు, ఇంకా మాస్టర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేయట్లేదు బట్ ఇంకా అంటే మాస్టర్స్ పోదాం, ఈ ఫైనాన్షియల్ బర్డన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మాస్టర్స్ ప్రాసెస్ మనం చేయగలం అంటావా, మన దగ్గర అంత మనీ ఉందంటావా లేదంటావా, ఈ మాస్టర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీ ప్రొఫైల్ అంటే మీ నార్మల్ ప్రొఫైల్, మీ ఫాదర్ శాలరీ ఎంత, మీకు ప్రాపర్టీ ఏమన్నా ఉందా, ఇలాంటివి అడుగుతారు, పెద్దగా ఏం అడగరు. సో ఇవన్నీ ఇచ్చి కూడా మీకు మీ ప్రొఫైల్కి లోన్ వస్తుందా రాదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు మాస్టర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా చేయకపోయినా మీకు అసలు లోన్ గురించి మీకు డౌట్ ఉంది అంటే ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ యూజ్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ మీకు లోన్ వస్తుందా రాదా అనేది అయితే ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. ఎందుకు ఇలా మీకు చెప్తున్నా అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ఒక బ్యాంక్లో మీకు ఆల్రెడీ లోన్ వచ్చేసింది అనుకుందాం, మీకు ఆల్రెడీ ఒక బ్యాంక్లో 12% ఇంట్రెస్ట్ రేట్తో మీకు లోన్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మీరు నేను చెప్పిన ఎలిజిబిలిటీ లింక్ అంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉందిగా, ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూజ్ చేసుకొని మీరు చెక్ చేసుకున్నారు అంటే మీ ప్రొఫైల్కి తగ్గట్టు మీకు 10% ఇంట్రెస్ట్ రేట్తో మీకు ఏదైనా బ్యాంక్లో నీకు ఆఫర్ వచ్చింది అంటే మీరు ఆల్రెడీ అప్రూవ్ అయిన 12% దాన్ని క్యాన్సిల్ చేసుకొని 10% దానికి వెళ్ళిపోవచ్చు, జ్ఞానదాన్ వాళ్ళ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఎందుకు అంటే మీకు అంత మనీ సేవ్ అవుతాయి, 2%లో మీకు చాలా మనీ సేవ్ చేసుకుంటారు. సో అందుకే చెప్తున్నా, మీరు ఒకసారి వెళ్ళి ఆ లింక్లో ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నారు అంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది, మీరు కరెక్ట్ బ్యాంకుని చూస్ చేసుకుంటున్నారా లేదా, మీరు కరెక్ట్ బ్యాంకులో కరెక్ట్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందా లేదా అనేది మీకు తెలుస్తుంది, క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు కొంతమంది డౌట్ రావచ్చు అనమాట, ఇప్పుడు నేను ఇంకా మాస్టర్స్ ప్లాన్ స్టార్ట్ చేయలేదు కదా, నాకు ఎందుకు ఇప్పుడు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడం అని. సో ఎందుకు చెప్తున్నా అంటే మీకు కూడా ఎలిజిబిలిటీ చెక్ చేసుకోమని. సో ఇప్పుడు మీరు ఇంకా మాస్టర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేయకుండా మీకు అడ్మిట్గా ఇంకా రాలేదు, అడ్మిషన్ ఏది అంటే ఏ యూనివర్సిటీ అప్లై చేయలేదు, మీరు చెక్ చేసుకున్నారంటే మీ ప్రొఫైల్కి తగ్గట్టు మీకు మ్యాక్సిమం ఎంత అమౌంట్ మీకు లోన్గా రావచ్చు అనేది వాళ్ళు ఇస్తారనమాట, ఒక అమౌంట్ ఇస్తారు. సో మీరు ఆ అమౌంట్ తగ్గట్టు మీరు ఒక యూనివర్సిటీని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే ఇప్పుడు మీరు 50 lakhs ఖర్చు అవుతున్న యూనివర్సిటీ మీకు అడ్మిషన్ వచ్చి ఆ యూనివర్సిటీ మీరు పోవాలనుకొని అంత ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ ఇచ్చి ఈ లోన్కి ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నారు అంటే మీకు 30 lakhs లోన్ రావచ్చు. అంటే మీ ప్రొఫైల్ దగ్గర 30 కన్నా ఎక్కువ రాదు అని చెప్పారంటే మీకు బిస్కెట్ అయిపోయింది మొత్తం. మీకు 50 lakhs లోన్ కావాలి, 30 lakhs ఇప్పుడు ఉంది అప్రూవ్ అవుతుంది అంటే మీరు లాస్ట్ మినిట్లో ఏం చేసుకోలేరు. సో మీరు అప్లికేషన్ వచ్చినా రాకపోయినా, మీరు ఆల్రెడీ లోన్ వచ్చేసినా రాకపోయినా, మీరు ఇప్పుడు మా లోన్ తీసుకుందామని ట్రై చేస్తున్నా ఎప్పుడైనా పర్లేదు, కింద లింక్ ఉంది, ఆ లింక్ యూజ్ చేసుకొని మీ ఎలిజిబిలిటీ మీ ప్రొఫైల్కి మీకు ఎంత లోన్ అమౌంట్ రావచ్చు, మ్యాక్సిమం ఎంత వస్తుంది
అనేదైనా చూసుకోండి. అండ్ ఈ కేటగిరీ కన్నా మెయిన్ ఇంకో కేటగిరీ ఏంటంటే నేను చెప్తున్నా మామ, మీరు ఆల్రెడీ లోన్ వచ్చేసినా కూడా ఈ లింక్ ఉపయోగించుకొని ఒకసారి చెక్ చేసుకోండి మీ ఎలిజిబిలిటీ. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఒకవేళ మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్తో మీకు ఆల్రెడీ బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యి ఉన్నా మీకు చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీలో మీ ఎలిజిబిలిటీ ప్రకారం తక్కువ ఇంట్రెస్ట్తో మీకు ఏదైనా లోన్ వస్తుంది అని మీకు తెలిసింది అంటే దానికి షిఫ్ట్ అయిపోవడం బెటర్. మీకు లోన్ షిఫ్ట్ అయిపోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. అది జస్ట్ అది నాకు లోన్ క్యాన్సిల్ చేసేయండి అని చెప్తే అది క్యాన్సిల్ చేసేస్తారు. ఇంకా ఇది వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసుకోండి అది. సో ఇక్కడ కొత్త లోన్ వచ్చేసింది. ఈ కొత్త లోన్తో మీకు మొత్తం వీసా ప్రాసెసింగ్ అంతా చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ మీరైతే మనీ ఖచ్చితంగా సేవ్ చేసుకుంటారు. అందుకోసమే చెప్తున్నా, మీకు లోన్ వచ్చినా రాకపోయినా, మీరు ఆల్రెడీ లోన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేసిన, మీకు లోన్ ఎప్పుడిప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, మీరు ఇంకా మాస్టర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు కానీ నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటున్నా, వెంటనే ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ యూస్ చేసుకొని మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. మీకు లోన్ ఎంత వస్తుంది అనే ఎలిజిబిలిటీ అయితే చెక్ చేసుకోండి. సో ఇంతకుమించి నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు ఈ వీడియోలో. సో మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు, ఎందుకు వీళ్ళ ఈ జ్ఞానాన్ని నమ్మాలి అని. సో నేను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన 1 year అయింది అనుకుంటా. నేను 1 year నుంచి మన సబ్స్క్రైబర్స్కి చాలా మందికి రెఫర్ చేశాను ఈ జ్ఞానదాన్ వాళ్ళని. సో అండ్ చాలా మంది లోన్లు కూడా అప్రూవ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళ వీసాలు అందరూ యాక్సెప్ట్ అయ్యాయి. సో వాళ్ళని నేను చూశాను, వాళ్ళకి అన్ని సక్సెస్ అయ్యాయి కాబట్టి మీకు కూడా రెఫర్ చేస్తున్నా, లేకపోతే నేను చేసేవాడిని కాదు. సో అది మా వీడియోకి. మీరు లోన్ ఎలిజిబిలిటీని అయితే చెక్ చేసుకొని మీ మాస్టర్స్ డ్రీమ్ని అయితే కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసుకోండి. లోన్ వల్ల మీకు అమౌంట్ వల్ల మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వల్ల మీరు మాస్టర్స్ని అయితే డ్రాప్ చేసుకోబాకండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్. అండ్ అయినా జుట్టు కొంచెం విచిత్రంగా చాలా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుందిగా. సో చేపిస్తాను, కటింగ్ చేపియాలి. ఒక 2-3 daysలో చేపిద్దాం. ఎందుకో ఈ హెయిర్ ఈసారి కట్ చేయాలనిపించట్లేదు, బట్ చేపియాలనిపించట్లేదు ఈసారి. అయితే కొంచెం కర్లీ హెయిర్ బాగా నచ్చుతుంది. బట్ ఏం చేస్తాం, ఇంకో 2-3 daysలో అయితే కొత్త హెయిర్ స్టైల్ అయితే ట్రై చేయాలనిపిస్తుంది. సో 2-3 days తర్వాత మనల్ని కొత్త లుక్లో చూడబోతున్నారు.